సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవ, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక మారు నీ సన్నిధిలో మేమందరము తండ్రి కూడి ఉండగా, నీ యొక్క వాక్యమును తండ్రి మేము ఆలోచించుండగా, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకొని సర్వసత్యమును తండ్రి ఉన్నట్టుగా గ్రహించి, నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్యమును ప్రకటించి చూడగా నీవే తండ్రి నాలో ఉండి మాట్లాడి అనేకులను తండ్రి నీ యొక్క రాజ్యంలో చేర్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మృతుల కొరకైన బాప్తిస్మము అంటే ఏమిటి అన్న అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే పౌలు గారు మాట్లాడుతూ మృతుల కొరకైన బాప్తిస్మము అన్న ఈ యొక్క విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మృతుల కొరకైన బాప్తిస్మము అనగానే చాలా మంది దాన్ని ఏమనుకున్నారు అనంటే, చనిపోయిన వారి కొరకు బ్రతికి ఉన్నవారు వారి పేరున తీసుకునే బాప్తిస్మము అన్న ఒక అపోహ కూడా చాలా మందిలో ఉంది. కాబట్టి మొదట మనము లేఖనాన్ని పరిశీలిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు మనం చదివితే, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయముతో ఉండనేలా? సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుషరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందుము త్రాగుదుము అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అయితే వ్రాయబడిన ఈ వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ మృతుల కొరకైన బాప్తిస్మాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే మృతుల పునరుత్థానము జరుగుతుంది అని పౌలు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు గాని అపోస్తలులు గాని వారి బోధను గనక మనం ఒకసారి ఆలోచిస్తే, పరిశీలిస్తే, మృతుల పునరుత్థానము ఉంది అని మనకు వారి బోధల్లో వారు మాట్లాడిన మాటలను బట్టి, వారు రాసిన ఆ పత్రికలను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మొదటి శతాబ్ద కాలంలోనే కొంతమంది మృతుల పునరుత్థానము లేదు అన్న ఒక బోధను సంఘంలో ప్రవేశపెట్టేశారు. అలాంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. వారి బోధను ఖండించే ప్రయత్నంలోనే, వారిని ఎదుర్కొనే ప్రయత్నంలోనే పౌలు గారు మృతుల పునరుత్థానము ఉందని చెబుతూ ఉన్నారు. ఆ సందర్భంలో మృతుల కొరకైన బాప్తిస్మము అన్న ఈ అంశాన్ని గురించి పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మృతుల పునరుత్థానము లేదనే వారిని ఆయన ఎదుర్కొనే క్రమములో, వారిని ప్రశ్నించే క్రమములో పౌలు గారు మృతుల పునరుత్థానము లేకపోతే మృతుల కొరకు వారు బాప్తిస్మం ఎందుకు పొందుతున్నారు అని వారిని ప్రశ్నించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే మృతులు లేపబడని ఎడల మృతుల కొరకైన బాప్తిస్మం పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా అని పౌలు గారు మృతుల పునరుత్థానము లేదనే వారిని ప్రశ్నిస్తూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ కనపడుతుంది. అంతేగాని మృతుల పునరుత్థానము అనేది, మృతుల కొరకైన బాప్తిస్మము అనగానే చనిపోయిన మన బంధువుల కోసము, చనిపోయిన రక్త సంబంధికుల కోసము వారు బాప్తిస్మము తీసుకోకుండా చనిపోతే వారి కొరకు మనము బాప్తిస్మం తీసుకోవడము అన్న అర్థము మాత్రము ఇక్కడ ఎంత మాత్రము లేదు అన్న విషయాన్ని మొదట మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పిల్లలు, పౌలు గారు ఈ మాటలు ఎందుకు చెబుతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, పౌలు గాని అపోస్తలులు గాని మృతుల పునరుత్థానం ఉందని ప్రకటిస్తుంటే, మృతుల పునరుత్థానము లేదనే కొందరు ఆ మొదటి శతాబ్ద కాలములోనే సంఘంలోనికి ఆ బోధన తీసుకుని వచ్చేశారు. ఆ బోధను ప్రకటిస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ పరిస్థితిని ఆయన చూసి వారి ఆ బోధను, వారి ఆ అబద్ధ బోధను ఖండించడానికి
వారిని ఎదుర్కోవడానికే ఈ విషయాన్ని ఎత్తి ఆయన మాట్లాడుతూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. మృతుల పునరుత్థానము లేదనే వారి విషయంలో పౌలు గారు పడుతున్న ఆవేదనను మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే ఆ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా ఆయన మృతుల పునరుత్థానమును గురించి, యేసుక్రీస్తు తిరిగి లేవడాన్ని గురించి, ఆయన చనిపోయి సమాధి చేయబడడాన్ని గురించి ఆయన అనేకమైన విషయాలను మొదటి నుంచి మనము ఆ అధ్యాయం అంతా చదివితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అయితే మనము కొరింథీలకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం పరిశీలించగలిగితే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి మనం చూస్తే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అంటున్నాడు. అంటే అప్పటికే ఏం ప్రకటించబడుతుంది సంఘాలలో, అదేవిధంగా సువార్తను నమ్మే విశ్వాసులకు ఏం ప్రకటించబడుతుంది అంటే మృతుల పునరుత్థానము లేదని కొందరు ప్రకటించే ఒక పరిస్థితి వచ్చేసింది. ఆ విధంగా బోధించేవారు బయలుదేరిపోయారు. 13వ వచనాన్ని మనం చూస్తే, మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అంటున్నాడు. ఒకవేళ మీరు అన్నట్టుగా మృతుల పునరుత్థానమే లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగుపడుచున్నాము అంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, అపోస్తలులందరూ ఒకవైపేమో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సాక్షులుగా ఉండి యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటిస్తూ వెళ్తూ ఉంటే, అసలు రక్షణ అనేదే క్రీస్తు పునరుత్థానాన్ని బేస్ చేసుకుని దాని మీదనే, ఆ పునాది మీదనే, పునరుత్థానం అనే పునాది మీదనే రక్షణ అనేది ఏర్పాటు చేయబడుతున్న అలాంటి పరిస్థితుల్లో అసలు మృతుల పునరుత్థానమే లేదని చెప్పే కొంతమంది మొదటి శతాబ్ద కాలంలోనే బయలుదేరిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకమును మీ పాపములోనే ఉన్నారు, అంతేకాదు క్రీస్తు నందు నిద్రించిన వారును నశించిరి అంటున్నాడు. అదేవిధంగా ఒకవేళ ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము అన్న ఇంకొక మాటను కూడా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే మృతులలో నుండి లేపబడి ఉన్నాడు క్రీస్తు అని ప్రకటింపబడుతూ ఉంటే, మృతుల పునరుత్థానము లేదని చెప్పే వారిని ప్రశ్నించడానికి, వారిని ఎదుర్కోవడానికి, వారిని అడ్డగించడానికి పౌలు గారు చేస్తున్న ఒక పోరాటము ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే మృతుల పునరుత్థానము లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అని పౌలు గారు చెప్తున్న ఈ మాటలను మనం గమనిస్తే, ఏ వాక్యమైతే ఆత్మలను రక్షిస్తుందో, ఏ వాక్యాన్ని అయితే పాడు చేసే పరిస్థితి మొదటి శతాబ్ద కాలంలో కనబడుతుందో, ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే సత్యవాక్యాన్ని కలిపి చెరిపే ప్రయత్నము మొదటి శతాబ్ద కాలం నుండి కూడా ప్రారంభమైపోయింది అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన పౌలు గారు ఎంతో ఆవేదనతో ఈ మాటలను చెబుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు ఆయన. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చిన సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులమైపోయే ప్రమాదం ఉంది అని ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకవేళ వీరు అంటున్నట్టుగా మృతుల పునరుత్థానమే లేకపోతే, మృతులు లేపబడకపోతే, మృతుల పునరుత్థానం ఉందని ప్రకటిస్తున్నాము గనుక మేము ఏమైపోతాము, అబద్ధ సాక్షులం అయిపోతాము, అబద్ధికులం అయిపోతాము అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. కాబట్టి మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేని పరిస్థితి ఒకటి ఉంటుంది, ఆ విషయమే గనక నిజమైతే. కానీ అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అంటే, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానానికి సాక్షులుగా మనకి ఎవరు కనబడుతున్నారంటే అపోస్తలులే. క్రీస్తు అపోస్తలులే మనకు సాక్షులుగా కనబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికే పౌలు గారు ఈ యొక్క విషయాన్ని ఎత్తి చూపి మాట్లాడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది.
కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేది ఈ లోక సంబంధమైన విషయాల కొరకు కాదు, మృతుల పునరుత్థానములో లేవాలి. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ అని మనకు కొత్త నిబంధన అంతా కూడా మనం చదివితే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. మృతుల పునరుత్థానం జరిగింది, క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడ్డాడు. ఆ తర్వాత క్రీస్తునందు ఉండి మృతులైన వారు ఆ తర్వాత లేస్తారు. ఇది సంఘము యొక్క మూల సిద్ధాంతముగా, సంఘము నిరీక్షించే ఒక నిరీక్షణగా మనకు ఇది కనబడుతుంది. అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసమే దేని మీద ఆధారపడి ఉంది అంటే మృతుల పునరుత్థానం మీద ఆధారపడి ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే పౌలు గారు ఏం చెబుతున్నారంటే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ఇదంతా మనం పరిశీలన చేస్తే పౌలు గారి మాటలు చెబుతూ ఉన్నారు అనంటే ఆయన చెప్పే ఆ సమయంలో ఎంతో బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దేవుడు క్రీస్తును లేపాడని మేము సాక్ష్యం చెబుతున్నాము. క్రీస్తు లేపబడకపోతే దేవుని విషయం మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమైపోతుంది. మేము దేవుని విషయంలో అబద్ధ సాక్షులం అయిపోతాము. మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమైపోతుంది అన్న ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మొదటి శతాబ్ద కాలము నుండి కూడా ప్రారంభమైపోయాయి అనే విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. అసలు అపోస్తలులు గాని పౌలు గారు గాని ఏమని ప్రకటించారు, వారి యొక్క సువార్త ప్రకటన జరిగిన ఆ పరిస్థితిని మనం గమనిస్తే, వారు ప్రకటించిన ఆ సువార్తను మనం గమనిస్తే మృతుల పునరుత్థానము ఉన్నది అన్న ఒక సత్యాన్నే వారు ప్రకటించుకుంటూ వచ్చిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వచ్చింది అంటే, అసలు మృతుల పునరుత్థానమే లేదని చెప్పే ఒక బోధ ఆ కాలంలో బయలుదేరిపోయింది కనుక పౌలు గారు ఆ బోధను నిలువరించడానికి, ఆ బోధకు అడ్డుకట్ట వేయడానికి వారిని ప్రశ్నించే ఒక పరిస్థితిలో ఈ అధ్యాయం అంతా కూడా మృతుల పునరుత్థానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము గమనించాలి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు కూడా మనం చూస్తే, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు వారు కలవరపడ్డారు, ఎందుకు కలవరపడవలసి వచ్చింది అంటే, క్రీస్తును బట్టి మృతుల పునరుత్థానం ఉంది అని అపోస్తలులు ప్రకటిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ కలవరపడిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయినను నేను దేవుని వలననైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవును అని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. అంటే మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వారెవరు అనంటే యేసుక్రీస్తు వారే మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడుగా, ప్రథమ ఫలముగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశము, పౌలు యొక్క తపన, పౌలు యొక్క ఆవేదన, ఆయన ఆకాంక్ష ఏంటి అని మనం పరిశీలించగలిగితే, పునరుత్థానం అనేది ఆయన యొక్క ఒక మజిలీగా, ఆయన యొక్క టార్గెట్ గా మనకు కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం మనం చూస్తే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే మృతుల పునరుత్థానమే ముఖ్యము గాని ఇంకా ఏది కూడా ఈ లోకంలో అవసరం లేదు. ప్రతిదీ కూడా దాని ఆ మృతుల పునరుత్థానంతో పోలిస్తే అది చాలా చిన్నదిగా కనబడుతుంది అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అందుకే సమస్తమును కూడా ఆయనకి ఏవేవైతే లాభకరములో వాటన్నింటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుచున్నాను అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే ఏం కావాలి పౌలు గారికి అని అంటే,
మృతుల పునరుత్థానము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నేను పునరుత్థానము పొందితే చాలు అన్న ఒక ఆకాంక్ష, ఆశ కలిగి పౌలు గారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. అందుకు పౌలు గారు ఏమి చేయడానికి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఇక్కడ కనబడుతున్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఏం కావాలి, ఈ లోకం కావాలా, మృతుల పునరుత్థానం కావాలా అని ఆ రోజుల్లో ఒకవేళ ఎవరైనా పౌలు గారిని ప్రశ్నించే పరిస్థితే గనక ఉంటే ఆయన చెప్పే జవాబు ఏమై ఉండేది అని అంటే, నాకు మృతుల పునరుత్థానమే కావాలి అని ఆయన ఖరాఖండిగా వారితో చెప్పేవాడు. అదే విషయాన్ని ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఆయన 3వ అధ్యాయంలో 10-11 వచనాల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి మృతుల పునరుత్థానం పొందవారిలో ప్రథమ ఫలము ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు, అందులో నేను ఉండాలి అని పౌలు గారి యొక్క అభీష్టముగా, ఆయన యొక్క ఆశగా, కోరికగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చూస్తే, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును అంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13-15 వచనాలు కూడా మనం చూస్తే, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాటలాడుచున్నాము అంటున్నాడు. అంటే అపోస్తలులలో ఎవరైనా సరే ప్రకటిస్తూ ఉన్నారు అనంటే, పౌలు గారు కూడా ప్రకటిస్తూ ఉన్నారంటే, సంఘము ద్వారా పంపబడిన అపోస్తలులు కూడా మొదటి శతాబ్ద కాలంలో ప్రకటిస్తూ ఉన్నారంటే, వీరందరూ దేనిని గురించి ప్రకటిస్తున్నారు అని మనం ఆలోచిస్తే కేవలము పునరుత్థానాన్ని గురించే ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ఏ విధంగానైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడో, ఆ పునరుత్థానం మీద మనము మన విశ్వాసాన్ని గనక ఉంచగలిగితే, యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడని విశ్వసించి మనము యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుని యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిస్మాన్ని పొందుతున్నామో, మనము కూడా పునరుత్థానము చెందడానికి మనము ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే క్రీస్తును లేపిన దేవుడు మనలను కూడా తన శక్తి వలన లేపును అని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పౌలు గారు చెబుతున్న ఈ మాటలన్నీ కూడా మనం ఎందుకు పరిశీలించామంటే, మృతుల కొరకైన బాప్తిస్మము మొదటి శతాబ్ద కాలంలో చాలా మంది కూడా ఏం చేస్తున్నారు, దాని గురించి ఒక అపోహను కలిగి ఉన్నారు. నేటి కాలంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో మృతుల పునరుత్థానం లేదని కూడా కొంతమంది ప్రకటిస్తూ ఉన్నారు. అలాంటి వారి బోధను వ్యతిరేకిస్తూ పౌలు గారు మృతుల పునరుత్థానం ఉందని, యేసుక్రీస్తు మృతుల పునరుత్థానము పొంది వారిలో ప్రథమ ఫలమని, మొదటి వాడు అని ఆయన చెబుతూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే, అట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు, మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే చనిపోయిన వారి కొరకు బాప్తిస్మము పొందుతున్నారు కొందరు. అంటే మన బంధువుల్లో ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే వారి కొరకు ఇప్పుడు బ్రతికున్న వారు ఏం చేస్తున్నారు అంటే బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నారు. ఇంతకు ముందే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకవేళ వారు బాప్తిస్మము తీసుకోకుండా, వారి క్రియలు సరైనవి కాకుండా, విశ్వాసము లేకుండా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నిత్య నరకానికి, నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోయే పరిస్థితి మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ చనిపోయిన వారు నిత్య నరకము నుండి నిత్య జీవం పొందుతారు అని కొంతమంది అనుకుని వారి పేరు మీద వీరు కూడా బాప్తిస్మాలు తీసుకునే ఒక పరిస్థితి కనబడుతుంది. నేటి కాలంలో కూడా అలాంటి వారు ఉన్నారు, మొదటి శతాబ్ద కాలంలో కూడా అలాంటి వారు ఉన్నారు. ఇది ఇంతవరకు సరైనది అని మనం పరిశీలన చేయగలిగితే, పాతాళ లోకం అనేది ఒకటి ఉంది, అందులో 2 భాగాలు ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకటేమో వేదనకరమైన స్థలము, ఇంకొకటేమో విశ్రమించే స్థలము లేదా నెమ్మది పొందే స్థలము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ విశ్రమించే స్థలము మరియు నెమ్మది పొందే స్థలాన్నే పరదేశు అని కూడా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈ పరదేశుకు ఆ అగ్నిగుండానికి మధ్యలో ఒక అగాధం ఉంచబడి ఉన్నది.
అయితే ఆ పరదేశు నుండి భూమి మీదికి వచ్చిన వారు కొంతమంది కనబడతారు. కొన్ని సందర్భాల్లో కటిక చీకటి గల బిలములలో నుండి కూడా బయటికి వచ్చిన వారు కనబడతారు, దేవదూతలు. కానీ పరదేశు నుండి నరకానికి, నరకము నుండి పరదేశుకు వచ్చినట్టుగా మనకి ఎక్కడైనా ఒక్క లేఖనాధారమైన ఉందా అని మనం ఆలోచించగలిగితే ఎక్కడ కూడా అలాంటి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేదు. అంటే నెమ్మది పొందు స్థలము నుండి అగ్నిగుండంలోనికి గాని, అగ్నిగుండంలో నుండి నెమ్మది పొందు స్థలానికి అనగా పరదేశులోనికి గాని వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే అసలు ఎంత మాత్రము కూడా లేదు. అలా ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండునట్లు మధ్యలో ఏముంది, మహా అగాధము ఉంచబడి ఉన్నది అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారు బాప్తిసం తీసుకుంటే వారికి ఏమైనా ప్రయోజనం ఉందా, వాళ్ళు అనుకునేది జరిగే పరిస్థితి ఏమైనా ఉందా అంటే ఎంత మాత్రము కూడా లేదు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ చనిపోయిన వారి కొరకు ఏం జరిగిపోయింది, తీర్పు అనేది జరిగిపోయింది. ఆ చనిపోయిన వారి కొరకు బాప్తిస్మం తీసుకున్నా కూడా అగ్నిగుండము నుండి నెమ్మది పొందే స్థలానికి ఎవ్వరూ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చాలా ఖచ్చితంగా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. అయితే పౌలు గారు ఏం చెబుతున్నారంటే మృతుల కొరకైన బాప్తిస్మము పొందువారేమి చేతురు అంటున్నాడు. అంటే మృతుల కొరకైన బాప్తిస్మం అంటే ఏంటి? అసలు పౌలు గారి ఉద్దేశంలో మృతుల కొరకైన బాప్తిస్మం అంటే చనిపోయిన వారి కొరకు బ్రతికున్న వారు తీసుకునే బాప్తిస్మమా? ఆ కాంటెక్స్ట్ లో ఆయన చెబుతున్నాడా? ఆ భావంలో ఆయన పౌలు గారి మాటలు చెబుతున్నాడా అంటే అలా కానే కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం మొత్తం మనం చదివితే అందులో ఉన్న భావము మనము ఆలోచించగలిగితే అక్కడ ఏం చెబుతున్నాడు అంటే మృతుల పునరుత్థానాన్ని గురించే అధ్యాయం అంతా కూడా పౌలు గారు మాట్లాడుతున్నారు. అలా చెబుతూ వచ్చి అట్లు కాని ఎడల అంటే మృతుల పునరుత్థానము జరగకపోతే మృతుల కొరకైన బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు అంటున్నాడు. మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా అని కూడా పౌలు గారు ఇక్కడ చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే మృతుల కొరకు బాప్తిస్మం పొందువారు ఏమి చేతురు అని పౌలు గారు చెబుతున్నారు. అంటే మృతుల కొరకు బాప్తిస్మం ఎవరు పొందుతున్నారు, అసలు మృతుల కొరకు బాప్తిస్మం అంటే ఏంటి అన్న ఈ విషయాన్ని మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎవరెవరో ఏదేదో అనుకుంటూ ఉన్నవన్నీ కూడా నిజమైపోతాయా, వాక్యానుసారం అయిపోతాయా అంటే వాక్యానుసారం కావు. ఎందుకంటే మన ఆలోచన వేరు, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది వేరు. అంటే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నవన్నీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులు. ఆ ఆత్మ సంబంధమైన సంగతులను దేంతో సరిపోల్చుకోవాలి మనం అంటే ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకోవాలి. అప్పుడే మనకు అందులో ఉన్న భావము, సత్యము అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మృతుల కొరకు బాప్తిస్మం అంటే చనిపోయిన బంధువుల కొరకు బ్రతుకున్నవారు వారి పేరున తీసుకునే బాప్తిస్మం మాత్రము కాదు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. అంటే ఈ లోక విషయంలో, శరీర విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో మృతి పొందడము కొరకే బాప్తిస్మం అనేది తీసుకుంటూ ఉన్నారు. బాప్తిస్మం ఎందుకు ఇవ్వబడుతూ ఉంది, బాప్తిస్మాన్ని అసలు మనం ఎందుకు పొందాలి అని అంటే ఈ లోక విషయంలో మనం మృతి పొందడానికి, అదేవిధంగా ధర్మశాస్త్ర విషయంలో మృతి పొందడానికి మనము బాప్తిస్మాన్ని పొందాలి. ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుంటున్నామో ఆ బాప్తిస్మం తీసుకుంటున్న వారు ఏమవుతూ ఉన్నారంటే చనిపోతున్నారు, మృతి పొందుతున్నారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే పాప విషయంలో చనిపోతున్నారు, ఈ లోక విషయంలో చనిపోతున్నారు, అదేవిధంగా ధర్మశాస్త్ర విషయంలో కూడా చనిపోతూ ఉన్నారు. బాప్తిస్మంలో ఇంకా ఏం జరుగుతుంది అంటే క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రీస్తును ధరించుకుంటున్న మనము జీవించే వాళ్ళము. మన కోసము కాక క్రీస్తు నిమిత్తమే మనము జీవించాలి అని కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఏం జరుగుతుంది అంటే బాప్తిస్మంలో ఈ లోక సంబంధమైన విషయాలలో, పాప విషయంలో మనం చనిపోతూ ఉన్నాం. ఆ క్షణము నుండి మనము క్రీస్తుకు అప్పగించబడుతున్నాం. ఎప్పుడైతే బాప్తిస్మాన్ని పొందుతున్నామో పొందిన వెంటనే ఏం జరుగుతుంది అని అంటే మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. మన పాత జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం, చంపేస్తూ ఉన్నాం.
ఆ బాప్తిస్మములో మనము పాతి పెట్టబడి నూతన జీవంతో తిరిగి లేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనము నూతన జీవంతో తిరిగి లేస్తున్నామో అప్పటి నుండి కూడా క్రీస్తుకు మనం అప్పగింపబడుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. మన ఇష్టాన్ని, మన క్రియలను, ప్రాచీన స్వభావాన్ని కూడా బాప్తిస్మంలో ఏం చేయాలని చెబుతున్నాడు అంటే పరిత్యజించేయాలి అని చెబుతున్నాడు. అప్పటి నుండి మనం క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. మన జీవితాలలో ఉండే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వీటన్నింటినీ ఓర్చుకుని ప్రతి విషయంలో వాటన్నింటినీ ఎదిరించి ఓర్పుతో, సహనముతో జీవించవలసిన అవసరం ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు కూడా తండ్రితో అదే విషయాన్ని చెప్పాడు. ప్రియులారా, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచుము అని తండ్రితో చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చింది ఎవరి మహిమతో వచ్చాడంటే తండ్రి మహిమతో ఈ లోకానికి వచ్చాడు. తండ్రి మహిమతో వచ్చిన యేసుక్రీస్తు ఆయన ఇష్ట ప్రకారంగా సొంతగా ఏమైనా చేశాడా అని మనము 4 సువార్తలను చదివితే ఎక్కడా కూడా నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్నే నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రికి క్రియలనే నేను చేస్తూ ఉన్నాను, నేను తండ్రి యొద్ద ఏదైతే చేశానో, ఏదైతే చూశానో అదే ఇక్కడ చేస్తున్నాను అని అనేక మార్లు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను మనం చూస్తాం. ఏమి మాట్లాడడానికి, తన సొంత మాటలు ఏమి మాట్లాడడానికి వీల్లేదు, తన సొంత క్రియలు ఏమి కూడా చేయడానికి వీల్లేదు. అందుకనే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే నా అంతటా నేనే ఏమి చేయట్లేదు, నా తండ్రి ఏది చెప్పాడో, నా తండ్రి దగ్గర ఏదైతే చూసానో అదే చేస్తాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రియలు ఏవైతే నేను చేస్తున్నానో ఆ క్రియలు ఎవరివి అంటే నావి కావు, నా తండ్రి క్రియలనే నేను చేస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తండ్రిని ఘనపరుస్తూ, తండ్రిని మహిమపరుస్తూ ఉన్న సందర్భాలు మనకు అనేకం కనబడతాయి. కాబట్టి బాప్తిస్మములో మనము అనేది ఏమవుతుంది అంటే చనిపోతూ ఉంది. మనము నేను అనే ఆ స్వభావము, ప్రాచీన స్వభావము ఏమవుతుంది అంటే చనిపోతూ ఉంది. తర్వాత బ్రతికేది ఏంటి అని మనం ఆలోచిస్తే క్రీస్తు కోసమే, దేవుని కోసమే మనం బ్రతకాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే చనిపోతూ ఉన్నాము, మృతి పొందుతూ ఉన్నాము. మృతుల కొరకైన బాప్తిస్మం పొందనేలా అని పౌలు గారు దేని విషయంలో చెబుతున్నారు అంటే బాప్తిస్మములో మనము ఏదైతే చంపేస్తున్నామో దాన్ని ఆయన మృతుల కొరకైన బాప్తిస్మం అని చెబుతున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. అంటే మన పాత క్రియలను ఎప్పుడైతే మనం చంపేస్తూ ఉన్నామో, ఏదైతే పాత స్వభావాన్ని మనము పాతి పెడుతూ ఉన్నామో దాన్ని ఆయన మృతుల కొరకైన బాప్తిస్మం అంటున్నాడు. అంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏదైతే పాప క్షమాపణ నిమిత్తము మనం బాప్తిస్మాన్ని పొందుతున్నామో, సత్యవాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నామో, ఆ బాప్తిస్మములో ఏదైతే మన ప్రాచీన స్వభావాన్ని చంపేస్తూ ఉన్నామో, ప్రాచీన క్రియలను చంపివేస్తున్నామో దాన్నే ఆయన ఏమంటున్నాడు అంటే మృతుల కొరకైన బాప్తిస్మము అంటున్నాడు. అంటే మృతుల కొరకు వారు ఎందుకు బాప్తిస్మం పొందాలి అని మనం ఆలోచిస్తే చనిపోవటం కోసం. దేని విషయంలో చనిపోవడం కోసం అంటే పాప విషయంలో చనిపోవడం కోసం. మరి దేని విషయంలో మనం జీవించాలి, బ్రతకాలి అని అంటే క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని పౌలు గారు చెబుతున్నారు. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెబుతున్నాడు. అంటే తర్వాత చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఏం జరగాలి మన జీవితాలలో అంటే మార్పు జరగాలి. క్రీస్తు కొరకే మనం జీవించాలి, క్రీస్తు కొరకే మనము బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 30-31 మనం వచనాలు మనం పరిశీలిస్తే, మరియు మేము గడియకు ప్రాణ భయముతో నుండనేలా సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తును అనుసరించి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే గడియకు కూడా ప్రాణభయముతో బ్రతుకుతున్నాను అని పౌలు గారు ఏదైతే చెబుతున్నారో, బాప్తిస్మాన్ని పొందిన వారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే తన జీవితాన్ని గడపాలి, క్రీస్తు కొరకే తన జీవితాన్ని జీవించాలి అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే ప్రతిదినము చనిపోయేటటువంటి అనుభవంలో పౌలు గారు ఉన్నారు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత
క్రీస్తును ధరించుకున్న తర్వాత ఇక మనం ఎవరికి అప్పగింపబడాలి? ఇంకా జీవించేది ఎవరు అంటే, జీవించేది మనము కాదు, క్రీస్తే మన యందు జీవించాలి, క్రీస్తుకు మనం అప్పగింపబడాలి అన్న విషయాన్ని మనము గమనించాలి. అంటే క్రీస్తు మనలో జీవించినప్పుడు, క్రీస్తును మనం ధరించుకున్నప్పుడు, క్రీస్తును పోలి మనము జీవిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తును అనుసరించి క్రీస్తు ఇష్ట ప్రకారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము మృతుల కొరకైన బాప్తిస్మం పొందిన వారము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సంభవాలు మనలో జరుగుతాయంటే, దినదినము ప్రాణభయముతో జీవించే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి బాప్తిస్మములో ఏం జరుగుతుంది? అసలు బాప్తిస్మం అంటే అర్థం ఏంటి అంటే, చనిపోవుట, పాతి పెట్టబడుట అని మనకు దాని యొక్క అర్థము కనబడుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది బాప్తిస్మంలో అంటే, చనిపోతూ ఉన్నాము, మృతి పొందుతూ ఉన్నాము. బాప్తిస్మములో పాప విషయంలో మృతి పొందుతూ ఉన్నాము, ఈ లోక సంబంధమైన విషయాలలో మృతి పొందుతున్నాము, అదేవిధంగా ధర్మశాస్త్ర విషయంలో కూడా మృతి పొందుతూ ఉన్నాము అన్న విషయాన్ని మనము గమనించాలి. అదే బాప్తిస్మంలో ఇంకొక విషయం ఏం జరుగుతుంది అంటే, క్రీస్తును కూడా ధరించుకుంటూ ఉన్నాం మనం. కాబట్టి బాప్తిస్మములో ఏం జరుగుతుందంటే, మన తీర్మానమే మారిపోతుంది. బ్రతికేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్న ఒక నిర్ధారణకు ఈ బాప్తిస్మాన్ని పొందువారు రావాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించే ఆలోచన మనలో ఉండాలి, క్రీస్తు చిత్తాన్ని జరిగించే ఆలోచన మనలో ఉండాలి. అందుకే క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు కలిగి ఉన్న గుణలక్షణాలు మనలో ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇలా జీవించే క్రమంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి అని పౌలు గారు చెబుతున్నారు. అదే విషయాన్ని ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 32-33 వచనాల్లో ఆయన తెలియజేస్తున్నారు. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమే, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక ఇక తిందము, త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును అంటున్నారు. అంటే గడియ గడియకు మరణ భయముతో పౌలు గారు ఎలాగైతే జీవిస్తూ ఉన్నారో, తమ విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన పానార్పణముగా ఎలాగైతే పోయబడుతున్నాను అని పౌలు గారు చెప్తున్నారో, ఆ విధంగా బాప్తిస్మాన్ని పొందిన వారు కూడా తమ జీవితాలను, తమ విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటున్నామో ఈ లోక విషయంలో చనిపోవాలి, ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలి, అదే విధంగా నేను, మనము అనే దాన్ని కూడా చంపేయాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకున్నాము కదా, మరి మృతుల పునరుత్థానమే లేకపోతే ఇన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు పడవలసిన అవసరం ఏముంది అని పౌలు గారు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పునరుత్థానమే లేకపోతే ఈ కష్టాలు పడే అవసరం ఏముంది, శ్రమలు పడే అవసరం ఏముంది, ఈ ఇబ్బందులు పడే అవసరం ఏముంది, ప్రాణ భయముతో గడియ గడియకు బ్రతికే అవసరం ఏముంది? కాబట్టి ఇది సరైనది కాదు. మృతుల పునరుత్థానం అనేది ఉంది, యేసును లేపిన దేవుడు మనలను కూడా ఒక దినాన లేపుతాడు అన్న ఒక స్థిరమైన విశ్వాసంతో ఇక్కడ పౌలు గారు ఆ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే మృతుల పునరుత్థానమే లేకపోతే మృతుల కొరకైన బాప్తిస్మము వారు పొందనేలా అని పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు. అంటే ఈ లోక విషయంలో చనిపోయి నేను, నాది అనే విషయంలో కూడా మనం చనిపోవాలి అన్న విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అంటే బాప్తిస్మాన్ని తీసుకుంటున్న వారందరూ కూడా ఈ లోక విషయంలోనూ చనిపోవాలి, అదేవిధంగా పాప విషయంలోనూ చనిపోవాలి, మన ప్రాచీన స్వభావం విషయంలోనూ చనిపోవాలి, అదేవిధంగా ఈ నేను, నాది అనే వీటన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉన్నాం బాప్తిస్మం అంటే పాతి పెట్టి తిరిగి నూతన జీవంతో మనము లేస్తూ ఉన్నాం. ఆ తీర్మానము మన జీవితాలలో ఉండాలి. ఈ విషయాన్నే పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి నేటి కాలంలో మనం అలానే ఉన్నామా? పౌలు గారు చెప్పినట్టుగానే మనం ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బాప్తిజం తీసుకునేటప్పుడు ఈ లోకంలో జరిగే కొన్ని విషయాలను మనం ఆలోచిస్తే, కొత్త బట్టలు కొనుక్కునే ఒక పరిస్థితి కనబడుతుంది.
అదేవిధంగా పేరును మార్చుకునే ఒక పరిస్థితి కనబడుతుంది, రూపాన్ని మార్చుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే పేరు మార్చుకోవడం, రూపం మార్చుకోవడం, బట్టలు మార్చుకోవడం ఇది కాదు బాప్తిస్మం అంటే. క్రీస్తును పోలి నడుచుకోవడము, క్రీస్తును అనుసరించి జీవించడము, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదిగే పరిస్థితి మనలో ఉండాలి. క్రీస్తును సంతోషపెట్టువారుగా మనం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇది మన జీవితాల్లో రావాల్సిన మార్పు ఇది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలా జీవించాలి అంటే నేను అనేవాడేమో వాళ్ళు చనిపోవాలి. నీ అభిప్రాయాలు, నీ ఉద్దేశాలు, నీ క్రియలు, నీ చూపు, నీ తలంపులు, నీ ప్రవర్తన వీటన్నింటినీ కూడా చంపేసి క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నా కొరకు కాదు క్రీస్తు కొరకే అనే ఒక తీర్మానము నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు మృతుల కొరకైన బాప్తిస్మాన్ని పొందిన వానిగా కనపడతావు. ఇక నువ్వు అనేవాడివి బ్రతకకూడదు, నీ ప్రాచీన పురుషుడు బ్రతకకూడదు. ఎందుకంటే మృతుల కొరకైన బాప్తిస్మం పొందుతున్నావు చనిపోవటానికి, అంటే ప్రాచీన పురుషుణ్ణి చంపేయడానికే నువ్వు బాప్తిస్మాన్ని తీసుకుంటున్నావు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మరి చనిపోయిన నీవు మళ్ళీ లేస్తానంటావా? అంటే ఆ పాతదాన్ని మళ్ళీ తీసుకుంటానంటావా? ఎలాగైతే మనకు పేతురుపత్రికలో ఒక మాట చెప్తాడు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటాడు, పంది మరల కడగబడిన పంది బురదలో పొర్లినట్టు అంటాడు. అంటే మరల అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు అని ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అంటే బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే చనిపోతూ ఉన్నాం, పాతి పెట్టబడుతూ ఉన్నాం, నూతన జీవంతో తిరిగి లేపబడుతూ ఉన్నాం. చనిపోయిన వారిని ఏం చేస్తాము? సమాధిలో పెడతాము లేదా పాతి పెడతాము. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మనం బాప్తిస్మం పొందుతున్నామంటే యేసుక్రీస్తు మరణములోనికి మనం బాప్తిస్మాన్ని పొందుతున్నామని తెలియజేస్తుంది. రోమపత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా అంటున్నాడు. అంటే మృతుల కొరకైన బాప్తిస్మం పొందనేలా అని పౌలు గారు చెబుతున్నారు. అంటే మనం చనిపోవటం కోసమే బాప్తిస్మాన్ని పొందుతున్నామన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎవరి మరణంలో పాలు పొందడానికి బాప్తిస్మం తీసుకుంటున్నామంటే క్రీస్తు మరణములో పాలు పొందడానికి మనం బాప్తిస్మాన్ని తీసుకుంటున్నాము అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. రోమపత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నాడు. ఎవరు పాతి పెట్టబడతారు? చనిపోయిన వారు పాతి పెట్టబడతారు. ఏం జరుగుతుంది బాప్తిస్మంలో అంటే మృతి పొందుతూ ఉన్నాము, చనిపోతూ ఉన్నాం, పాతి పెట్టబడుతూ ఉన్నాం. అంటే బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పాతి పెట్టబడకపోతే ఏం జరుగుతుందంటే నూతన జీవము గల వారముగా తిరిగి లేవలేని పరిస్థితి ఉంది అన్న విషయాన్ని గమనించాలి. రోమపత్రిక 6:1-2 చూస్తే అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము అంటున్నాడు. అంటే ఒక విషయాన్ని వదిలేసి మనం ఇంకొక నూతనమైన విషయానికి వచ్చాము అంటే మరలా పాతదాని జోలికి వెళ్ళకూడదు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. రోమపత్రిక 6:6 మనం చూస్తే ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఏం జరగాలి? బాప్తిస్మంలో చనిపోవాలి, పాతి పెట్టబడాలి, అలాగే సిలువ వేయబడాలి. ఏది సిలువ వేయబడాలంటే ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా సిలువ వేయబడాలి. ఇది మృతుల కొరకైన బాప్తిస్మము. నీవు చనిపోవాలి, నీలో ఉన్న ప్రాచీన పురుషుడు చనిపోతేనే గాని నూతన జీవంతో తిరిగి లేవలేవు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేయడానికే మృతుల కొరకైన బాప్తిస్మము అన్న విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెబుతుందంటే పాతవి గతించను, ఇవిగో క్రొత్తవాయను అంటున్నాడు. రోమపత్రిక 6:11 చూస్తే అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. అంటే మృతుల కొరకైన బాప్తిస్మం అంటే చనిపోయిన వారి కొరకు మనం బాప్తిస్మం తీసుకోవడం కాదు,
మనమే చనిపోవడం కోసం బాప్తిసం తీసుకోవడము అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే మనలో ఉన్న పాపము నిమిత్తము, మనలో ఉన్న ప్రాచీన స్వభావము నిమిత్తము, మనలో ఉన్న చెడునంతటిని కూడా చంపేయడానికి ఏం చేస్తున్నాం? మనము బాప్తిస్మాన్ని తీసుకుంటున్నాం. ఒకవేళ అలా మృతుల పునరుత్థానమే లేకపోతే, క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడకపోతే మేము ఆయన విషయంలో చేస్తున్న ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే, అప్పుడు నిద్రించిన వారు కూడా నశించిపోయినట్లే అని పౌలు గారు ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఆవేదనను ఆయన తెలియజేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇంత భయంకరమైన బోధ మొదటి శతాబ్ద కాలంలోనే జరిగింది. నేడు కూడా కొంతమంది దీన్ని నమ్మేవారు కూడా లేకపోలేదు. కాబట్టి వారిని ఎదిరించడానికి పౌలు గారు పడిన ఆవేదన అది సామాన్యమైనది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని అంటున్నాడు. దేవుని విషయమై జీవించాలంటే దేని విషయంలో చనిపోవాలి? ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలి. పౌలు గారైతే ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోయాను అంటున్నాడు. బాప్తిస్మాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్ర విషయంలో చనిపోవాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. క్రీస్తుతో కూడా మూల పాఠాల విషయంలో కూడా మృతి పొందాలి. కొలసి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా కొన్ని ఏవైతే ఈ సాంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయో వాటిని మీరు ఆచరించకూడదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ లోకము యొక్క మూల పాఠాల విషయంలో కూడా మరణించాలి, చనిపోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము అంటున్నాడు. అంటే బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేయగలిగితే, బాప్తిస్మములో చనిపోతూ ఉన్నాం, ఈ లోక విషయంలో చనిపోతూ ఉన్నాము, ధర్మశాస్త్ర విషయంలో చనిపోతూ ఉన్నాము. అదేవిధంగా మన ప్రాచీన స్వభావాన్ని కూడా చంపేస్తున్నాం, పాతి పెడుతున్నాము అన్న విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. ఎప్పుడైతే బాప్తిస్మాన్ని తీసుకుంటున్నామో అప్పుడే మనము చనిపోయిన వారమై పాతి పెట్టబడి నూతన జీవము గల వారమై తిరిగి లేస్తున్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇందు నిమిత్తమే పౌలు గారు ఏం చెబుతున్నారంటే మృతుల కొరకైన బాప్తిస్మము అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంతేగాని మృతుల కొరకైన బాప్తిస్మం అంటే చనిపోయిన వారి కొరకు బ్రతికున్న వారు తీసుకునే బాప్తిస్మం ఎంత మాత్రమో కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అంటున్నాడు. అంటే మీరు మృతి పొందారు అంటున్నాడు. ఇక్కడ మృతి పొందారు అంటే ఎక్కడ మృతి పొందారు? బాప్తిస్మములో మృతి పొందారు. ఒకవేళ బాప్తిస్మంలో మృతి పొందకపోతే మీ జీవం ఎక్కడ ఉండదు? క్రీస్తుతో పాటు దేవునిలో దాచబడి ఉండదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి క్రీస్తుతో కూడా ఎక్కడ మనం లేపబడుతున్నాం? బాప్తిస్మములో లేపబడుతూ ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నాడు. ఎప్పుడు క్రీస్తు మనలో ఉంటాడంటే మనము బాప్తిస్మములో చనిపోతేనే క్రీస్తు మనలో ఉంటాడు. అప్పుడు శరీరము పాప విషయమై మృతమైనదిగా ఉంటుంది, ఆత్మ నీతి విషయమై జీవము గలదిగా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా మనం చూస్తే, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును అంటున్నాడు. అంటే క్రీస్తుతో కూడా చనిపోయిన మనము ఈ లోక సంబంధమైన విషయాలలో ఎలా ఉండాలంటే లోకానికి మనకు లోకము సిలువ వేయబడినదిగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. ఎక్కడ సిలువ వేశారు వీరంతా అంటే బాప్తిస్మములో సిలువ వేశారు. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చూస్తే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమును
లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే లోకానికి మనకు ఎలా ఎలా ఉండాలంటే, లోకానికి మనకు సిలువ వేయబడిన ఒక పరిస్థితిలో మనం ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మన ఆలోచనలు మారిపోవాలి, మన క్రియలు మారిపోవాలి, మన స్వభావము మారిపోవాలి, లోకాన్ని సిలువ వేయాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనలో జీవించేది ఎవరంటే క్రీస్తు మనలో జీవించాలి. యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడని చెప్పి తండ్రి చిత్తాన్ని, తండ్రి క్రియలను ఎలాగైతే చేశాడో, మనము కూడా క్రీస్తును పోలి నడుచుకున్న వారమై, క్రీస్తును ధరించుకున్న వారమై, క్రీస్తు నాలో ఉన్నాడని చెప్పగలిగే ఒక స్థితిలో ఉండి క్రీస్తు యొక్క క్రియలను మన జీవితాలలో మనము జరిగించు వారమై ఉండాలి. గల్తీ పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునే దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటున్నాడు. అంటే ఈ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక జీవించేది నా కోసం కాదు, నేను జీవించట్లేదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే బాప్తిస్మాన్ని పొందిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారై, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మనం తీసుకునే బాప్తిస్మం ఏది అంటే మృతుల కొరకైన బాప్తిస్మాన్ని తీసుకుంటున్నాం. అలా బాప్తిస్మంలో చనిపోయిన మనము క్రీస్తును ధరించుకుంటున్నాము, ఈ లోకాన్ని సిలువ వేస్తున్నాము అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి బాప్తిస్మంలో ప్రాచీన స్వభావాన్ని చంపవేసి నూతన జీవంతో తిరిగి లేస్తూ ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము అంటున్నాడు. అంటే మనం ఎవరి కొరకు జీవించాలి అంటే, మనము మన కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించాలి. మృతుల కొరకైన బాప్తిస్మం అంటేనే మృతి పొందడము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే మనం మృతి పొందడం కొరకే బాప్తిస్మాన్ని పొందుతున్నాం. దేని విషయంలో మృతి పొందాలి, దేని విషయంలో మనం మృతి పొందుతూ ఉన్నాము అంటే, లోక సంబంధమైన ఈ విషయాలలో మృతి పొందుతున్నాము, ధర్మశాస్త్రము విషయంలో మృతి పొందుతున్నాము, పాపము విషయంలో కూడా మృతి పొందుతున్నాము, మన ప్రాచీన స్వభావం విషయంలో కూడా మృతి పొందుతున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించువారమైన ప్రియులారా. కాబట్టి చనిపోయిన వారు క్రీస్తును ధరించుకుంటున్నారు, ఆ నూతన స్వభావాన్ని పొందుకుంటున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి మనం జీవించే జీవితము క్రీస్తు కొరకే మనము జీవించువారముగా ఉండాలి. ఇలాంటి జీవితం జీవిస్తూ ఉంటే పౌలు గారు ఇక్కడ మృతులు ఏమాత్రమును లేపబడని ఎదలా మృతుల కొరకైన బాప్తిస్మం పొందువారు ఏమి చేతురు అని మృతుల పునరుత్థానము లేదనే వారిని ప్రశ్నిస్తూ ఉన్న ఒక సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఏ విధము చేతనైనను నేను మృతులలో నుండి పునరుత్థానము పొందాలి అని పౌలు గారు ఆయన తన జీవితంలో ఆయన జీవితాన్ని మనం గమనిస్తే అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆయన ఇవన్నీ దేని కొరకు పొందాడు అంటే కేవలము మృతుల పునరుత్థానం కొరకే. నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడాలి అన్న ఒక స్థిర నిశ్చయతతో పౌలు గారు ఉన్నారు. ఎందుకంటే జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నా చిత్తం కాదు, క్రీస్తు చిత్తమే నా యందు నెరవేరాలి అని పౌలు గారు తీర్మానించుకున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అన్న విషయాన్ని మనము గమనించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ ఇంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరం అందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది అని ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 21-24 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఎలాగైతే పౌలు గారు ఈ శరీరం అందు నిలిచి ఉండుట మరి అవసరమై ఉన్నది అంటున్నాడో, మన విషయంలో ఆలోచిస్తే
మన వలన కూడా అలాంటి పరిస్థితి ఉండాలి, ఎవరికైనా మన వలన ఎవరికైనా లాభం ఉండాలి అన్న విషయాన్ని ఒకసారి మనము ఆలోచించాలి. అపోస్తలుల జీవితాలను మనం గమనిస్తే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి స్వార్థ పరిచర్యలు జరిగించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. మరి మనం ఎలా ఉన్నాం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? బాప్తిస్మంలో మనం చనిపోయామా, చనిపోలేదా? మృతుల కొరకైన బాప్తిస్మాన్ని అసలు మనం పొందామా, పొందలేదా అన్న విషయాన్ని ఎవరికి వారే స్వపరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి సాక్ష్యము ప్రతి ఒక్కరు కూడా జీవితాలలో కలిగి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా మనం పరిశీలిస్తే క్రీస్తు పని నిమిత్తము తన ప్రాణాన్నైనా ఇచ్చుటకు చావుకు సైతము సిద్ధమైన వాడు అన్న ఒక సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలలో కలిగి ఉండాలి అన్న విషయాన్ని గమనించాలి పిల్లలు. ఫిలిప్పీ పత్రిక 3:7-8 చూస్తే పౌలు గారు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఐశ్వర్యమైన, ధనమైన, ఏదైతే లాభకరమైందో దాని అంతటిని కూడా పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకునే ఒక పరిస్థితి మనకు ఎవరిలో కనబడుతుంది? పౌలు గారిలో కనబడుతుంది. ఎందుకని పౌలు గారిలో కనబడుతుంది అంటే ఆయన బాప్తిస్మంలో ఏమయ్యాడు? చనిపోయాడు, నూతన జీవంతో తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా నూతన జీవముతో తిరిగి లేస్తే, మృతుల కొరకైన బాప్తిస్మాన్ని మనం పొందుకుంటే మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండగలుగుతాము అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మృతుల కొరకైన బాప్తిస్మం వారు పొందనేలా, క్రీస్తు మృతులలో నుండి లేపబడిన ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందిన వారు ఏమి చేతురు అని పౌలు గారు చెబుతున్నారు. అంటే మొదటి శతాబ్ద కాలములో పునరుత్థానమే లేదనే వారు కొంతమంది బయలుదేరారు కనుక వారిని ఎదిరించడానికి పౌలు గారు ఈ మాటలు చెబుతున్నారు. కానీ చనిపోయిన వారి కొరకు బాప్తిస్మం తీసుకోవడాన్ని గురించి ఇక్కడ పౌలు గారు చెప్పడం లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించు వారమై ఉన్నాం పిల్లలు. కాబట్టి ఎంత ఆవేదనతో పౌలు గారు ఈ విషయాన్ని చెబుతున్నారు అన్న విషయాన్ని ఆయన మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెబుతున్న ఆ తీవ్రతను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మృతుల కొరకైన బాప్తిస్మాన్ని మనం పొందాలి అంటే యేసుక్రీస్తును ప్రభు అని, దేవుని కుమారుడని నమ్మి, దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడని విశ్వసించి మనం బాప్తిస్మాన్ని పొందేటప్పుడు బాప్తిస్మంలో మనము చనిపోతూ ఉన్నాము. పాప విషయంలో చనిపోతున్నాము, ధర్మశాస్త్ర విషయంలో చనిపోతున్నాము, ప్రాచీన స్వభావం విషయంలో చనిపోతూ ఉన్నాము. అలా చనిపోయి పాతి పెట్టబడి నూతన జీవంతో ఎప్పుడైతే తిరిగి లేస్తూ ఉన్నామో క్రీస్తు కొరకే మనము జీవించాలి అన్న ఒక తీర్మానాన్ని మనం తీసుకుని మన జీవితాలలో ఉంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టువారుగా ఉంటాము అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి మృతుల కొరకైన బాప్తిస్మం అంటే మనము క్రీస్తులో మనము జీవించడానికి మారు మనసు పొంది, వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏదైతే బాప్తిస్మాన్ని మనం పొందుతున్నామో దాన్నే మృతుల కొరకైన బాప్తిస్మం అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి పిల్లలు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాముఖ్యమైన ఈ విషయాలను గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉంటారని మేము అందరినీ వేడుకొనొచ్చు. ఈ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.